H1B వీసాదారులకు అమెరికా ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇవ్వబోతోందా? ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను ఎత్తివేసేందుకు సిద్ధమవుతోందా? అమెరికాలో ఉద్యోగం చేస్తూ హఠాత్తుగా లేఆఫ్స్ బారిన పడే వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు H1B వీసాదారులకు తీవ్ర ఆందోళన కలిగించే వార్త ఇది. H1B ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన తరువాత కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లభించే 60 రోజుల సమయాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఒక నూతన ప్రతిపాదనను తెస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రతిపాదన దీనివల్ల పడే ప్రభావంపై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. అమెరికాలో H1B వీసాలకు సంబంధించి మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. H1B వీసాదారులకు షాక్ ఇచ్చేలా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తీసుకురావాలని భావిస్తున్న కొత్త ప్రతిపాదన భారత ఐటీ నిపుణులు H1B L1 వీసాదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం H1B L1 O1 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే వారికి లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను రద్దు చేయనున్నారు. 2016 నుండి అమల్లో ఉన్న ఈ నిబంధన ప్రకారం ఉద్యోగం పోయిన సదరు విదేశీ ఉద్యోగికి అమెరికా వదిలి వెళ్లకుండా మరొక ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా వీసా కేటగిరీ మార్చుకోవడానికి 2 నెలల వ్యవధి లభించేది. ఈ 60 రోజుల సమయం గనక రద్దయితే ఉద్యోగం ఊడిన మరుసటి రోజే ఆ ఉద్యోగి చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్నట్లు పరిగణించబడతారు. ఒక కంపెనీ నుంచి తొలగించబడిన తర్వాత మరొక ఉద్యోగం వెతుక్కోవటం, ఇంటర్వ్యూలు ఎదుర్కొని కొత్త కంపెనీ ద్వారా వీసా స్పాన్సర్షిప్ ప్రాసెస్ పూర్తి చేసుకోవటం ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. అలాంటిది ఈ గ్రేస్ పీరియడ్ ఎత్తివేస్తే వేలాది మంది భారతీయులు తక్షణమే అమెరికా వదిలి రావాల్సి వస్తుంది. H1B వీసాదారులకు షాక్ ఇచ్చేలా ఉన్న అమెరికా ప్రభుత్వ కొత్త ప్రతిపాదనపై ఆ దేశ వ్యాపారవేత్త జేమ్స్ బ్లంట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉండే విదేశీ ఉద్యోగులపై ఈ నిర్ణయం అత్యంత క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. 8 వారాల సమయాన్ని కూడా ఇవ్వకపోవటం వల్ల అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలలో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు దేశాన్ని వీడాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఈ నిబంధన ప్రస్తుతం కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది చట్టరూపం దాల్చడానికి ముందు ఫెడరల్ రివ్యూ పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిని 30 నుండి 60 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉంచుతారు. ప్రజల సలహాలు, కంపెనీల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.